అని కొంచెం సందేహం కలగవచ్చు. We may doubt, why should we treat the gods separately? విద్యుత్ దీపములందు ఎలక్ట్రిక్ బల్బ్స్ అంతా ఉంటుంటాయి. In electricity there are so many bulbs. ఈ బల్బులు అన్ని కూడాను సమానంగానే మనకు గోచరిస్తాయి. All bulbs appear same. కానీ దానిలో అనేక విధమైనటువంటి భేదములు మనకు ఉంటున్నాయి. However, there are many differences. అందులో ఉన్నటువంటి ఫిలమెంట్ అనేటువంటిది వ్యత్యాసంగా ఉంటుంటుంది. There is difference in respect of filament. ఈ ఫిలమెంట్ అనేటువంటి దాన్ని 40గా ఉండవచ్చును, 60గా ఉండొచ్చు, 100గా ఉండొచ్చును, 500గా ఉండొచ్చును, 5000గా ఉండవచ్చును. The filament may be of 40 or 60, 100, 500 or 5000 volt. అదే విధంగానే మానవ శరీరం నందు ఈ పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మలమూత్ర దుర్గంధ మాంసరక్తములు అందరికీ సమానంగానే ఉండవచ్చు. In the human body, the 5 senses, the 5 leaf sheaths, and also that of the fecal matter, the urine may be uniform. కానీ సంకల్ప వికల్పము యందు భేదం ఉంటున్నవి. But there is a lot of difference so far as thoughts are concerned. పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్య శక్తి యందు భేదం ఉంటున్నది. There is difference in sacred, this mysterious divinity. ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి దైవత్వం నందు అధికంగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకతను అందించవలసి వచ్చింది. Since that sacred divinity, the power is more in God, it has got to be respected. యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండం నందు కూడా ఉంటున్నది. That which is contained in Pinda is present in Brahmanda, the universe. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, The Brahmanda is the very form of the cosmic form. పిండాండమును అణుతత్వమని The Pindanda stands for atomic మనం power. భావిస్తున్నాము. We consider like ఇది that. చాలా పొరపాటు. It's a mistaken idea. అణువునందు ఉన్నటువంటిదే ఘనమునందు కూడాను ఉంటున్నది. That which is present in an atom is అణు present. ఘనమునకు ఎట్టి భేదము కూడాను లేదు. There's no difference between microcosm and the macrocosm. చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది. In a small tiny seed there is a gigantic tree. ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది. That big tree is contained within a seed. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. The cosmic form is not the combination of objects. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. It's not unity in diversity. విరాటత్వం అనగా సర్వస్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. Cosmic form is the one which exists everywhere. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. This is the difference between the seed and the tree. విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు. Within a seed we don't find the tree. అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వము. That is the atomic principle there. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. Within that atom lies the microcosm. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనం నందే ఇమిడి ఉంటున్నది. That huge tree lies within the tiny seed. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. Without the seed, tree cannot exist, nor the tree without ఇవి the seed. రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. Both are interdependent and interrelated. అదే విధంగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడా లేదు. Similarly, there is no difference between God and man. దైవత్వం నందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. The divinity present in God is present in man కానీ also. మనకు అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది. But it's not so easy to recognize this factor. అగ్గిపులలో నిండుగా అగ్ని ఉంటున్నది. In matchstick there's a lot of fire. కానీ అది నీటిలో తడపడం చేత ఎన్ని విధములకు ఇచ్చినప్పటికీ అది అగ్ని ఆవిర్భవించదు. When you make it wet, however well you may rub, you don't get the fire. అదే విధంగానే ప్రతి మానవుని యందు కూడాను జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజోగ్ని నిండి ఉంటున్నది. Similarly, in every man there lies the fire of wisdom, there lies the fire of sacredness. కానీ అది ఎన్ని సాధనలు చేసినప్పటికీ, That in spite of all spiritual ఎంత practice, తపస్సు ఆచరించినప్పటికీ, in spite of penance, ఎన్ని సత్కర్మలు సల్పినప్పటికీ in spite of good actions, అది ఏమాత్రం మనకు గోచరము కావటం లేదు. we are not able to see it. సాక్షాత్కరించటం లేదు. We are not able to see it in form. కారణం ఏమిటి? What's the reason? ఆ యొక్క మనోతత్వము